యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల. అనేకమైన వ్యాపారాలు మనం చేస్తుంటాం. దేవుడు సెలవిస్తున్నాడు, నా విశ్రాంతి దినమున, నేను ఏర్పాటు చేసిన దినమున, నేను ప్రతిష్టపరిచిన దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల. ఏమి చేయకు, ఇది దేవునికి ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల. విశ్రాంతి దినము ఎటువంటి దినము అంటే అది మనోహరమైన దినము, యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమనయు ఘనమైనదియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల. చూడండి ఎంత మంచి మాటలు దేవుడు మాట్లాడాడు. మనోహరమైన దినం, అది యెహోవాకు ప్రతిష్ఠిత దినము, ఘనమైనది అని దాన్ని ఘనముగా నీవు ఆచరించిన ఎడల. నీకిష్టమైన పనులు చేయకుము, వ్యాపారము చేయకుము, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకు, లోకవార్తలు చెప్పుకొనకు. ఆ దినమున లోకవార్తలు చెప్పుకోకూడదని ప్రభువు సెలవిచ్చాడు. నీవు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించేది. ఈ దినమున నీవు పరిశుద్ధ దినమున యెహోవా యందు ఆనందించేదవు. అంటే ఆయన సన్నిధిలో, ఆయన ఆలయములో నీవు ఆనందించేదవు.